హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పద్మావతి సుగుణ దగ్గరకు వచ్చేసి, ఇదివరకే నాకు పెళ్ళైపోయింది, విక్రమాదిత్య గారే నా భర్త అని చెప్తూ ఆ మాటలు వినగానే అక్కడున్న సుగుణ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన పద్మావతి మాత్రం, మేడం ఎందుకు ఏడుస్తున్నారు ఇంతలా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సుగుణ మాత్రం, నా కొడుకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే బతుకుతాడంట, ఆ తర్వాత చనిపోతాడంట అని అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఫోటో కూడా కింద పడిపోవడంతో అక్కడున్న సుగుణ, పద్మావతి ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో పద్మావతి మాత్రం విక్రమాదిత్య దగ్గరకు వచ్చి తనను చూసి చాలా బాధపడుతూ అయితే హగ్గు చేసుకుంటూ ఉంటుంది. ఏం జరిగింది పద్మావతి గారు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి మాత్రం మొత్తం జరిగిన విషయాన్ని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు సారు, మంచి వాళ్ళకే ఇలా జరుగుతూ ఉంటాయి. అతను ఎప్పుడు చనిపోతాడంట, ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో యశోధర్ కారులో వస్తూ ఉంటాడు. అక్కడున్న పద్మావతిని, విక్కీని చూసి యశోధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, అది పద్మావతి విక్కీని హగ్ చేసుకుంటుందేంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు.